హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ మూడు ముళ్ళ ప్రేమ బంధం 12వ భాగాన్ని వినేద్దాం. రక్షిత్ సైలెంట్గా వచ్చిన డోర్ లాక్ చేసిన సౌండ్ విని మైథిలి వెనక్కి తిరిగి చూసి షాక్ కొట్టినట్టుగా అలాగే ఉండిపోయింది. తను అలా చూసి రక్షిత్ కన్నింగా నవ్వుతూ మైథిలి వైపు అడుగులు వేస్తూ ఉన్నాడు. ఆ నడకలో, ఆ చూపులో, ఆ నవ్వులో తేడా మైథిలికి స్పష్టంగా అర్థమవుతుంది. తనేం చేయబోతున్నాడో ఊహించుకుంటేనే మైథిలికి శరీరం వణుకుతూ కాళ్ళ కింద భూమి కంపించినట్టుంది. ఆ వెన్నుకు వణుకు పుట్టించే భయంలో తనకి నోరు పెకిలి మాటలు రావడం కూడా చాలా కష్టంగా ఉంది. తనున్న పరిస్థితికి మృత్యువు చెమటలు పడుతూ అసలు ఎలా తప్పించుకోవాలనే ఆలోచన కూడా చేయలేకపోతుంది మైథిలి పరిస్థితి చూసి రక్షిత్ నవ్వుకుంటూ ఉన్న చోట ఆగి, ఈ రోజుతో నీ లైఫ్ ఒక మంచి టర్న్ తిరగబోతుంది మైథిలి. నాకు నీ దగ్గర నుండి కావాల్సింది దొరుకుతుంది. అలాగే నిన్ను మా బావే మెడ పట్టుకొని బయటికి గెంటేస్తాడు. గెట్ రెడీ అని మైథిలి దగ్గరికి తన అడుగుల వేగం పెంచాడు. తన మాటకి మైథిలి స్రోలోకి వచ్చి భయంగా మేఘ లాస్య అని అరవడం మొదలుపెట్టింది. అది వింటూ రక్షిత్ కన్నింగా నవ్వుతూ, మైథిలి, నీకు ఈ మాత్రం తెలియకపోతే ఎలా చెప్పు? ఇంత పెద్ద ఇంట్లో అన్ని గదులు సౌండ్ ప్రూఫ్ అన్న విషయం ఇంకా అర్థం కాలేదా నీకు? నువ్వెంత అరిచి గింజుకున్నా నువ్వు ఇక్కడున్నావని, కానీ నేను నిన్ను ఏం చేస్తానో కానీ ఎవ్వరికీ తెలీదు. ఈ రూమ్ నుండి చిన్న శబ్దం కూడా బయటికి పోదు అంటూ మైథిలిని చేరి ఒక చేత్తో తన భుజం పట్టుకుని మరో చేత్తో తన ఒంటి మీద ఉన్న చున్నీ తీసి గాల్లోకి విసిరేశాడు. మైథిలి భయంతో వాడిని దూరం ఉండటానికి ప్రయత్నిస్తూ ఉంది, కానీ వాడు తనని బలవంతం చేస్తూ ముద్దు పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. మైథిలి వాణ్ణి ప్రతిఘటిస్తూ ఉంది, కానీ ఆ రక్షిత్ ముందు తన బలం ఏ మూలకి సరిపోవడం లేదు. ఏడుస్తూనే అతి కష్టం మీద వాడి నుండి విడిపించుకుని వాణ్ణి ఒక తోపు తోసి కంగారుగా డోర్ దగ్గరకు రాబోయింది. ఇంతలో కాళ్ళకి ఏదో తట్టి తమాయించుకోలేక కింద పడిపోయింది. అలా పడడంతో నుదిటికి గాయమై రక్తం కారుతుంది. అయినా తనిప్పుడున్న పరిస్థితిలో అవేమి పట్టించుకునే స్థితిలో లేదు. కంగారుగా అక్కడి నుంచి లేచి డోర్ తీయబోయింది. కొంచెం ఓపెన్ చేయగానే రక్షిత్ వచ్చి మైథిలి చెంప మీద గట్టిగా కొట్టుగానే ఆ దెబ్బకి తట్టుకోలేక కింద పడిపోయింది. అలా పడడంతో మోచేతికి గాయమై రక్తం వస్తుంది. చెంప మీద ఫోర్స్గా కొట్టడం వల్ల పెదవి చిక్లి రక్తం వస్తూ ఆ దెబ్బకి తట్టుకోలేక కళ్ళు బయర్లు కమ్ముతున్నాయి, కానీ తమాయించుకుని వాడి నుండి దూరం వెళ్ళబోయింది. రక్షిత్ మైథిలికి ఆ ఛాన్స్ ఇవ్వకుండా ఒక చేత్తో జుట్టు పట్టుకొని మరో చేత్తో మైథిలి భుజం పట్టుకున్నాడు. వాడి నుండి తప్పించుకునే ప్రయత్నంలో మైథిలి భుజం దగ్గర డ్రెస్ చిరిగిపోయింది. అలా అవ్వగానే మైథిలి భయం ఇంకా ఎక్కువైపోయింది. ఇక తట్టుకోలేక రక్షిత్ చెంప మీద గట్టిగా ఒక్కటి పీకింది. ఆ దెబ్బకి రక్షిత్ ఈగో హర్ట్ అయి మైథిలి జుట్టు గట్టిగా పట్టుకొని ఈ చెంప ఆ చెంప గట్టిగా వాయిస్తూ, అసలు ఏమనుకుంటున్నావే? నీకెంత ధైర్యం ఉంటే నన్నే కొడతావు? నువ్వు నన్ను కొట్టి చాలా పెద్ద తప్పు చేశావు. ఈ రోజుతో నీ లైఫ్ నా చేతిలో నాశనం అయిపోతుంది అని మైథిలిని ఫోర్స్గా తన మీదకి లాక్కున్నాడు. వాడు కొట్టిన దెబ్బలకి మైథిలి తట్టుకోలేక స్రో తప్పి పడిపోవడానికి సిద్ధంగా ఉంది. నీరసంగా కళ్ళు బయర్లు కమ్ముతుంటే తన జీవితాన్ని ఈ రాక్షసుల నుండి కాపాడేవారు ఎవరూ లేరా అనుకుంటూ విక్రాంతిని తలుచుకుంది. వెంటనే కళ్ళు మూసుకుని విక్రాంతిని తలుచుకోగానే కంటిని కన్నీళ్లు ధారాల్లో ఉబికి వస్తున్నాయి. రక్షిత్ రాక్షసంగా నవ్వుతూ మైథిలిని లొంగ తీసుకోబోతుండగా దడేల్ మరి డోర్ బలంగా తెరుచుకున్న శబ్దం వచ్చి మైథిలిని అలాగే పట్టుకుని వెనక్కి తిరిగాడు. అక్కడ అగ్నిగుండంలోని ఎర్రటి చింత నిప్పుల్లా కళ్ళ నిండి నిప్పులు కురిపిస్తూ విక్రాంత్ కనపడగానే భయంతో మైథిలిని వదిలేసి అక్కడే నిలబడిపోయాడు. ఇంతలో ఆ దృశ్యం చూసిన లాస్య కోపంగా రక్షిత్ ముందుకెళ్ళి 2 చెంపలు వాయిస్తూ, నువ్వు అసలు మనిషివేనా? వావి వరుసలు లేకుండా చెల్లెలి వరుసైన మైథిలితో ఇలా ఎలా ప్రవర్తించగలిగావు? తను నాలాంటి అమ్మాయే కదా. నన్ను ఎవరైనా ఇలా చేస్తే అప్పుడు తెలుస్తుంది నీకు మైథిలి పడిన బాధ ఏంటో. ఛీ, నీలాంటి వాడికి తోడబుట్టినందుకు నాకే సిగ్గుతో చచ్చిపోవాలని ఉంది అని ఏడుస్తూ విక్రాంత్ దగ్గరికి వెళ్ళిపోయింది. విక్రాంత్ కనపడగానే మైథిలి ఎలాగో కొంచెం ఓపిక తెచ్చుకొని పరుగున వెళ్ళి తనని గట్టిగా చుట్టేసి ఏడుస్తూ స్రోతప్పి పడిపోయింది. విక్రాంత్ మైథిలిని అలా చూడగానే మనసంతా మెలిపెట్టినట్టయింది. బాధగా మైథిలిని చూస్తూ తనని పక్కనే ఉన్న లాస్య మేఘలకు అప్పగించడానికి మైథిలిని తన నుండి విడిపించడానికి ఎంత ట్రై చేసినా మైథిలి స్రోలో లేకపోయినా భయంతో తన షర్ట్ గట్టిగా పట్టుకుని ఉండడం వల్ల అది విడిపించడం ఎవరి వల్ల కాలేదు. ఇంతలో అరవింద్ వచ్చాడు. విక్రాంత్ అరవింద్ని చూడగానే ఏదో అర్థమై తను బయటికి వెళ్ళి డాక్టర్కి ఫోన్ చేసొచ్చాడు. ఇంతలో విక్రాంత్ మైథిలిని తీసుకెళ్లి బెడ్ మీద పడుకోబెట్టి బ్లాంకెట్ కప్పి తనని పరిశీలించి చూశాడు. చెదిరిన జుట్టు, భయంతో పట్టిన చెమటలు, చిరిగిన బట్టలు, నుదురు చిట్టి వస్తున్న రక్తం, పెదవి దగ్గర గాయం, 2 చెంపలు చేతి వేల గుత్తులతో ఎర్రగా కందిపోయాయి. చేతి మణికట్టు దగ్గర ఎర్రగా కందిపోయింది. మోచేతి దగ్గర గాయం. ఇవన్నీ చూడగానే విక్రాంత్కి మైథిలి ఈ కాసేపట్లో ఎంత నరకం అనుభవించిందో స్పష్టంగా అర్థమైంది. అటు అరవింద్ రక్షిత్ని కసి తీరా కుమ్మి అదే రూమ్లో లాక్ చేసి మైథిలి దగ్గరకు వచ్చాడు. అప్పుడే డాక్టర్ వచ్చి మైథిలికి ట్రీట్మెంట్ చేసి జాగ్రత్తగా చూసుకోమని చెప్పి వెళ్ళిపోయారు.
తర్వాత మైథిలి చేతి నుండి అతి కష్టం మీద విక్రాంత్ షర్ట్ని విడిపించి వాళ్ళని బయటికి పంపించి తనకి ఒళ్ళంతా వెట్ క్లాత్తో క్లీన్ చేసి డ్రెస్ మార్చారు లాస్య మేఘన. మైథిలి ఈ కాసేపట్లో ఎంత బెదిరిపోయిందో వాళ్ళకి బాగా అర్థమైంది. మైథిలి ఇప్పటికీ వణుకుతూనే ఉంది. అంత మత్తులో కూడా ఆ కళ్ళు వర్షిస్తూనే ఉన్నాయి. తన ఒంటి మీద గాయాలు చూస్తుంటే వాళ్ళిద్దరూ తట్టుకోలేకపోయారు. అటు అరవింద్ విక్రాంత్ రక్షిత్ని ఉంచిన రూంలోకి వెళ్ళాడు. వాడు అప్పటికే అరవింద్ చేతిలో చావు దెబ్బలు తిని రక్తం కక్కుతూ పడున్నాడు. అప్పటి వరకు అణుచుకున్న బాధంతా బయటికి వెళ్ళగక్కుతూ విక్రాంత్ వాడి కాలర్ పట్టుకొని పైకి లేపి, అసలు నువ్వు మనిషివేనా? బావి వరుసలు మర్చిపోయి ఇంత నీచంగా ఎలా ప్రవర్తించావా రాస్కెల్? నీకు నా గురించి పూర్తిగా తెలుసు కూడా నా మైత్రిని ముట్టుకుని ధైర్యం చేశావు అంటూ గట్టిగా చెంప మీద కొట్టగానే ఆ దెబ్బకి తుడుతూ వెళ్ళి నేల కతుక్కుపోయాడు. విక్రాంత్ అంతే కోపంగా వాణ్ణి మళ్ళీ పైకి లాగి, నా మైథిలి మీద చెయ్యి వేయడానికి నీకెంత ధైర్యం రా? ముందు ఆ ధైర్యాన్ని తీసేస్తే ఆటోమేటిక్గా నీకు వెన్నులో వణుకు పుడుతుంది అంటూ మైథిలిని తాకిన చేతిని వెనక్కి విరిచేశాడు. రక్షిత్ నొప్పితో గావు కేకలు పెడుతూ విక్రాంత్ నుండి తప్పించుకోవడానికి ట్రై చేయబోయాడు. కానీ విక్రాంత్ తన పట్టు బిగిస్తూ, నువ్వు చేసిన పనికి నేను నిన్ను ఇప్పుడే చంపేయాలని, కానీ ఒక చెత్త వెధవ చావుకి నా మైథిలి కారణం అవ్వడం నాకు ఇష్టం లేదు. అందుకే నేను ప్రాణాలతో వదిలేస్తున్నాను. మళ్ళీ నువ్వు మైథిలి గురించి ఆలోచించాలని చూసిన ఆ క్షణమే నీ ప్రాణం గాల్లో కలిసిపోతుంది. మైండ్ ఇట్ అని విసురుగా వాణ్ణి విసిరి వెళ్ళిపోయాడు. అరవింద్ కూడా మళ్ళీ 4 పీకి అక్కడ పనిచేసే వాళ్ళని పిలిచి వాణ్ణి హాస్పిటల్లో పంపించమన్నాడు. కాసేపటికి విక్రాంత్ మైథిలి దగ్గరికి వెళ్ళి బెడ్ మీద తన పక్కనే కూర్చొని తన చేతిని తీసుకుని తనని అలానే చూస్తూ ఉన్నాడు. నిద్రలో కూడా మైథిలి విక్రాంత్ స్పర్శని గుర్తుపట్టిందేమో. తన చేతిని పట్టుకున్న విక్రాంత్ చేతిని ఇంకా గట్టిగా పట్టుకుని ఉండిపోయింది. అంత నిద్రలో కూడా వర్షిస్తున్న మైథిలి కళ్ళను చూసి అవి తుడిచి మైథిలికి దగ్గరగా జరిగి తనని తన ఒడిలోకి తీసుకుని పడుకోబెట్టుకున్నాడు. తననే చూస్తూ విక్రాంత్ కూడా నెమ్మదిగా బెడ్ వెనక్కి జారబడి నిద్రపోయాడు. కాసేపటికి అందరూ అక్కడి నుండి వెళ్ళిపోయారు. సాయంత్రం అవుతుండగా మైథిలి, నన్ను వదిలే ప్లీజ్, నన్నేం చేయొద్దు అంటూ కలవరిస్తూ విక్రాంత్ చేతిని గట్టిగా పట్టుకొని కళ్ళు తెరిచింది. ఎదురుగా తననే కంగారుగా చూస్తున్న విక్రాంత్ని చూసి తన గుండెల మీద వాలిపోయి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంది. మైథిలి సన్నగా వణుకుతూ ఉండడంతో విక్రాంత్ తన వెన్ను నిమురుతూ ఓదార్చాడు. కాసేపటికి మైథిలి అరచేతిలో మైథిలి మోమును పట్టుకుని, నేనుండగా నీకేం జరగనివ్వనరా, నువ్వు బాధపడకు, భయపడకు, నేనున్నాను కదా, ప్లీజ్ ఏడవకు అంటూ మైథిలి కళ్ళు తుడిచి తనని గుండెలపై గట్టిగా పొదివి పట్టుకున్నాడు. లాస్య మేఘన అరవింద్ ఫుడ్ తీసుకుని రావడంతో విక్రాంత్ మైథిలికి తినిపించి టాబ్లెట్లు వేశాడు. లాస్య మేఘన అరవింద్ మైథిలిని కదిలించడం ఇష్టం లేక కాసేపు ఉండి వెళ్ళిపోయారు. ఎంతకీ మైథిలి విక్రాంత్ని వదలకపోవడంతో తనని అలాగే గుండెల మీద పొదివి పట్టుకుని బెడ్పై వాలాడు. అప్పుడు మైథిలి ఫ్రీగా విక్రాంత్ని గట్టిగా హాక్ చేసుకుని అలాగే పడుకుండిపోయింది. మైథిలి విక్రాంత్ దగ్గర ఎంత సేఫ్ ఫీల్ అవుతుందో విక్రాంత్కి బాగా అర్థమైంది. అలా ఆలోచించగానే విక్రాంత్ పెదవుల మీద చిరునవ్వు వచ్చి చేరింది. మైథిలిని అలాగే చూస్తూ అసలు విక్రాంత్ ఆ టైంలో ఇంటికి ఎలా వచ్చాడో గుర్తు చేసుకున్నాడు. విక్రాంత్ అన్యమస్కంగా మీటింగ్ అయితే అటెండ్ అయ్యాడు. కానీ మనసంతా తెలియని అలజడి కలుగుతూ ఉంటే ఇక అక్కడ ఉండలేక బయటకు వచ్చి తన పిఏని మిగిలిన విషయాలు హ్యాండిల్ చేయమని చెప్పి వెంటనే కారు తీసుకుని ఇంటికి బయలుదేరాడు. కారులో ఒకసారి నా మనసంతా ఇలాగే అలజడిగా అనిపించింది. అప్పుడు నువ్వు డ్రగ్స్ వల్ల హాస్పిటల్ ఫాలో అయ్యావు మైథిలి, ఇప్పుడు మళ్ళీ అలాంటి నిర్లక్ష్యం చేసి నీకేమైనా అయితే నేను తట్టుకోలేను మైథిలి అనుకుంటూ వస్తూనే అరవింద్కి ఫోన్ చేసి అర్జెంటుగా ఇంటికి రమ్మని చెప్పాడు. దారిలో మైథిలికి ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో తన అనుమానం ఇంకా ఎక్కువై మేఘనాకు చేశాడు. తను వాష్రూమ్లో ఉండడం వల్ల తను కూడా లిఫ్ట్ చేయలేదు. వెంటనే లాస్యాకి ఫోన్ చేయడంతో తను మాట్లాడుతున్న కాల్ కట్ చేసి విక్రాంత్ కాల్ లిఫ్ట్ చేసింది. విక్రాంత్ తొందరగా మైథిలి ఎక్కడుందో చూడమని చెప్పడంతో లాస్య మేఘన దగ్గరికి వెళ్ళి విషయం చెప్పింది. ఇద్దరు కలిసి ఇల్లంతా వెతికిన మైథిలి జాడ తెలియకపోవడంతో మిగిలిన మైథిలి రక్షిత్ ఉన్న రూమ్ దగ్గరికి వచ్చారు. అది లోపల నుండి లాక్ చేసి ఉండడంతో వాళ్ళకి విషయం అర్థమై అది ఓపెన్ చేయడానికి చాలా ప్రయత్నించారు. కానీ ఎలాంటి ఉపయోగం లేకపోయింది. కాసేపటికి డోర్ ఓపెన్ అవుతున్నట్టు అనిపించి చూస్తూ ఉండగా విక్రాంత్ వచ్చాడు. తనకి విషయం చెప్పడంతో ఒక్క ఉదిరిన కొంచెం లాక్ తీసి ఉన్న డోర్ని బలంగా తన్నగానే అది ఓపెన్ అయింది. ఆ ఎదురుగా రక్షిత్ మైథిలిని బలవంతం చేస్తూ కనిపించగానే విక్రాంత్ కళ్ళు కోపంతో ఎరిపెక్కాయి. పిడికిలి బలంగా బిగుసుకుంది. ఆ తర్వాత ఏం జరిగిందో మనకు తెలిసిందే కదండి. ప్రియంవద గారు సాయంత్రానికి షాపింగ్ పూర్తి చేసుకుని బయటే ఫుడ్ తినేసి ఇంటికి తిరిగొచ్చి హాయిగా ముసుగుతన్ని నిద్రపోయారు. మేఘన లాస్య మాత్రం ఇదంతా తన నిర్లక్ష్యం వల్లే జరిగిందని గిల్టీగా ఫీల్ అవుతున్నారు. విక్రాంత్ మైథిలి నిద్రపోయాక నెమ్మదిగా తనని సరిగ్గా పడుకోబెట్టడానికి ట్రై చేస్తుంటే మైథిలి మాత్రం తనని అలాగే గట్టిగా పట్టుకొని ఉండడంతో తన తల నిమురుతూ అలాగే నిద్రపోయాడు. కాసేపటికి లాస్య విక్రాంత్ని భోజనానికి పిలవడానికి వచ్చి వాళ్ళని అలా చూసి నవ్వుకొని డోర్ దగ్గరికి వేసి వెళ్ళిపోయింది. అర్ధరాత్రి అవుతుండగా మైథిలి మళ్ళీ అలానే కలవరిస్తుండడంతో విక్రాంత్ మైథిలిని ఇంకా దగ్గరికి తీసుకుని వెన్ను నిమురుతూ సైలెంట్గా చేయగానే మళ్ళీ మత్తుగా నిద్రలోకి జారుకుంది. మైథిలిని అలా చూస్తూ సారీరా,
నేనుండి కూడా నువ్వు ఈరోజు ఇలాంటి పరిస్థితిని ఫేస్ చేయాల్సి వచ్చిందంటే నేను ఒక భర్తగా ఫెయిల్ అయినట్టే. కానీ నీకు మాటిస్తున్నాను, ఇప్పటి నుండి నీకేదైనా కష్టం రావాలి అంటే అది ముందు నన్ను దాటుకొని రావాలి అని తన తల నిమురుతూ మెల్లగా నిద్రపోయాడు. ఉదయాన్నే లేలేత సూర్యకిరణాల తాకిడికి చందమామ లాంటి మోము ప్రకాశవంతంగా వెలిగిపోతుంటే తనున్న పరిస్థితి చూడు కూడా మరిచిపోయి మైమరుపుతో విక్రాంత్ని అలాగే చూస్తూ ఉండిపోయింది మైథిలి. కాసేపటికి విక్రాంత్కి మెలకువ రావడంతో తన ఎదురుగా చెప్పాలంటే చాలా దగ్గరగా మైథిలిని చూడగానే అందంగా విచ్చుకున్నాయి తన పెదాలు. ఆ నవ్వుని చూస్తూ మైథిలి కూడా మైమరుపుతో నవ్వింది. తను కాస్త నార్మల్ అయిందని అర్థమై ప్రేమగా తన తలనిమురుతూ గుడ్ మార్నింగ్ మైథిలి అనగానే మైథిలి కూడా నవ్వుతూ గుడ్ మార్నింగ్ విక్రాంత్ గారు అనింది. ఆ పిలుపు కోసం విక్రాంత్ చాలా రోజులు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇప్పటి వరకు వారి మధ్య మాటలైతే ఉన్నాయి, కానీ మైథిలి ఎప్పుడు తనని పేరు పెట్టి పిలిచిందే లేదు. మైథిలి నోటి నుండి ఆ పిలుపు కోసమే విక్రాంత్ ఇన్ని రోజులు ఆరాటంగా ఎదురు చూస్తూ ఉన్నాడు. అటు మైథిలి ఇంకా మైమరుపులోనే తను విక్రాంత్కి తన మనసులో మాట చెప్పాక వాళ్ళ ప్రతిరోజు ఇలానే మొదలవ్వాలని ఊహించుకుంది. పాపం ఇదంతా తన ఊహే అనుకుంటూ ఉండగా ఇంతలో ఎవరో డోర్ కొట్టడంతో మైథిలి స్లోలోకి వచ్చి ఎదురుగా విక్రాంత్ నవ్వుతూ తననే చూస్తుండడంతో తనున్న పొజిషన్ చూసుకుంది. తను విక్రాంత్కి అతుక్కుపోయి చుట్టూ చేతులు బిగించి విక్రాంత్కి చాలా దగ్గరగా ఉంది. అలా తనని తాను చూసుకుని కొంచెం తడబడుతూ దూరం జరిగింది. విక్రాంత్కి తన పరిస్థితి అర్థమై నెమ్మదిగా తను లేచి కూర్చోవడానికి హెల్ప్ చేసి కూర్చోబెట్టి వెళ్ళి డోర్ ఓపెన్ చేశాడు. ఎదురుగా మేఘన, లాస్య కాఫీ కప్పులతో ఉండడంతో లోపలికి రమ్మని చెప్పి తను వాష్రూంలోకి వెళ్ళిపోయాడు. మైథిలి కొంచెం నార్మల్గానే ఉండడంతో లాస్య, మేఘన కూడా కొంచెం రిలీఫ్ అయ్యారు. కాసేపు మైథిలి దగ్గరే కూర్చుని కాఫీ తాగేసి వెళ్ళిపోయారు. తర్వాత లాస్య, మేఘన కాలేజీకి వెళ్ళిపోయారు. విక్రాంత్ మైథిలిని 2 రోజులు రెస్ట్ తీసుకోమనడంతో మైథిలి ఇంకేం మాట్లాడలేక నెమ్మదిగా ఫ్రెష్ అయి వచ్చి విక్రాంత్ హెల్ప్తో బాల్కనీలో కూర్చుంది. విక్రాంత్ కూడా ల్యాప్టాప్ తెచ్చుకుని మైథిలి పక్కనే కూర్చుని వర్క్ చేసుకుంటూ ఉన్నాడు. కాసేపటికి రంగమ్మ తీసుకొచ్చిన టిఫిన్ విక్రాంత్ మైథిలికి తినిపించి టాబ్లెట్లు వేశాడు. తర్వాత తను కూడా తిని మళ్ళీ వర్క్లో పడిపోయాడు. అలా సాయంత్రం విక్రాంత్ మైథిలిని ఒక క్షణం కూడా వదలకుండా కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు. మైథిలి కూడా నిన్న జరిగిన ఆ దారుణాన్ని మళ్ళీ తలుచుకొని బాధపడకూడదని నిర్ణయించుకొని మ్యాక్సిమం ఆ సంఘటన గుర్తు తెచ్చుకోకుండా ఉండడానికి ట్రై చేస్తుంది. సాయంత్రానికి మేఘన ద్వారా విషయం తెలిసి సాత్విక్ కంగారుగా మైథిలి దగ్గరకు వచ్చాడు. మైథిలి హాల్లోనే ఉండడంతో వెళ్ళి తన కాళ్ళ దగ్గర కూర్చొని తన చేతులను పట్టుకుని కన్నీళ్లతో మైథిలి గాయాలను చూస్తూ ఉన్నాడు. కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మైథిలి సాత్విక్ ఏం మాట్లాడకపోవడంతో చిన్నగా నాకేం కాలేదు చిన్న అని సర్ది చెప్పింది. వాళ్ళిద్దరిని అలా చూసి పక్కనే ఉన్న విక్రాంత్, గుమ్మం దగ్గరే ఆగిపోయిన అరవింద్, లాస్య, మేఘన చూసి మిక్స్డ్ ఎమోషన్స్తో చూస్తూ ఉన్నారు. ఇదంతా మెట్ల దగ్గర నుండి చూస్తున్న ప్రియంవద గారు చప్పట్లు కొడుతూ షబాస్, నీ రంగు చూపించుకున్నావు కదా, నీ మెడలో తాళి కట్టిన భర్త సరిపోలేదా నీకు? నీ దుష్టకళ్ళు నా బిడ్డ మీద పడ్డాయా? అది సరిపోదన్నట్టు ఇప్పుడు ఈ తల్లి లేని బిడ్డ మీద కూడా పడ్డాయా? అది నీ మొగుడు నీ పక్కనే ఉన్నప్పుడే. చిచి, అసలు నువ్వు ఆడదానివేనా అని చీదరించుకొని మాట్లాడగానే అక్కడున్న అందరికీ ఒళ్ళు మండిపోయింది. మైథిలి బాధతో కన్నీళ్లు పెట్టుకుంటూ తలదించుకుని ఉండిపోయింది. సాత్విక్ కోపంగా లేచి నిలబడి, అసలు మీరేం మాట్లాడుతున్నారో మీకైనా అర్థమవుతుందా? మీ కొడుకు ఏం చెబితే అది నమ్మేయడమేనా? ఎదుటి మనిషి ఎలాంటి వారో తెలుసుకునే ప్రయత్నం చేయకుండానే వాళ్ళ గురించి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇంకొకసారి నా ముందు మా అమ్మ గురించి తప్పుగా మాట్లాడితే పెద్దవారని కూడా చూడను, నాలుక చీరేస్తాను, జాగ్రత్త అని సీరియస్ టోన్లో వార్నింగ్ ఇచ్చాడు. ఆ మాటకి ఆవిడ కొంచెం భయపడినా తన కొడుకు హాస్పిటల్లో ఉన్నాడు, దానికి కారణం మైథిలి అని తెలిసాక ఆవిడ ఇదంతా మాట్లాడింది. ఇప్పుడు సాత్విక్ మైథిలి కోసం ఇలా మాట్లాడడం నచ్చక, ఏయ్ అబ్బాయి, నోరు అదుపులో పెట్టుకో, నా ఇంటికి వచ్చి నన్నే బెదిరిస్తున్నావా అంటుండగా ఆవిడ మాటలకి అరవింద్ అడ్డుపడుతూ, మీరు ఒక తల్లిలా కాకుండా ఒక ఆడదానిలా ఆలోచిస్తే నిన్న మైథిలి పరిస్థితి ఏంటో మీకే అర్థమవుతుంది. కానీ మీరు ఇలా మాట్లాడడం అస్సలు బాగలేదు. ఇలా మాట్లాడి మీరు మీ మర్యాదను చేతులారా పాడు చేసుకుంటున్నారు అని చెప్పాడు. ఆ మాటలకి ప్రియంవద గారికి ఇంకా కోపం పెరిగిపోయి విక్రాంత్ ఎదురుగా నిలబడి, నీ పెళ్ళం నీకేం చెప్పి నా కొడుకుని కొట్టించిందో తెలియదు, కానీ నువ్వు నీకు కాబోయే బావగారి మీద చేయి చేసుకుని చాలా పెద్ద తప్పు చేసావురా అని అక్కసుతో మాట్లాడగానే అక్కడున్న అందరూ ఆవిడని అయోమయంగా చూస్తున్నారు. వాళ్ళని అలా చూసి ఆవిడ నవ్వుకుంటూ, ఏమైంది అందరి మొహాలు అలా మాడిపోయా? నేను చెప్పేది నిజమే. నేను హుల్లపలంగా ఇక్కడికి రావడానికి కారణం అదే. మా అన్నయ్య బ్రతికుండగా లాస్యకి విక్రాంత్నిచ్చి రక్షిత్కి మేఘనానిచ్చి పెళ్లి చేస్తానని మాటిచ్చాడు. కానీ మా ఇద్దరికి ఇంకో విషయంలో గొడవ జరిగి నేను అన్నయ్యతో మాట్లాడడం మానేశాను. అంతేకాని తనిచ్చిన మాట తన పిల్లలు తప్పితే చూస్తూ ఊరుకోను అంటూ విక్రాంత్ని చూస్తూ, ఏరా ఇప్పుడు చెప్పు, మీ నాన్న ఇచ్చిన మాట నువ్వు తప్పుతావా? తప్పి మీ నాన్నకి ఆయనకి మాటకి గౌరవం లేకుండా చేస్తావా అని అడిగింది. విక్రాంత్కి ఒక క్షణం కాళ్ళ కింద భూమి కంపించినట్లయింది. ఒక క్షణం ఆలోచించగానే, సరే
నువ్వు చెప్పినట్టే చేద్దాం అలాగే కానీ అని చెప్పాడు. ఆ మాటకి అక్కడున్న అందరూ షాక్. మైత్రి, లాస్య, మేఘన కన్నీళ్లతో విక్రాంత్ని చూస్తూ ఉన్నారు. విక్రాంత్ మాట వినగానే అక్కడున్న అందరూ షాక్ అయ్యారు. కానీ ప్రియంవద గారు మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంత త్వరగా విక్రాంత్ తన మాట నమ్మి ఇప్పటికిప్పుడు ఇలా ఈ 2 పెళ్లిలకు ఒప్పుకుంటాడని ఆవిడ అస్సలు ఊహించలేదు. అక్కడ అందరూ షాక్ అయ్యారు. కానీ విక్రాంత్ వాళ్ళని చూసి ఒక స్మైల్ ఇవ్వగానే తన మైండ్లో ఇంకేదో రన్ అవుతుందని అర్థమై తను ఎలాంటి తప్పుడు నిర్ణయం తీసుకోవడని సైలెంట్ అయిపోయారు. తర్వాత విక్రాంత్ ప్రియంవద ఎదురుగా నిలబడి కూల్గా చేతులు కట్టుకొని చూస్తూ, అవునత్తయ్య, నువ్వు చెప్పినట్టే చేద్దాం, కానీ నాకు 2 కండిషన్స్ ఉన్నాయి. వాటికి నువ్వు ఒప్పుకుంటేనే వెంటనే నువ్వు చెప్పినట్టే మా పెళ్ళిళ్ళు జరిగిపోతాయి అన్నాడు విక్రాంత్. కండిషన్స్ అనగానే కొంచెం ఆలోచనలో పడింది. కానీ పెళ్ళిళ్ళకు ఒప్పుకుంటాడు కదా అని వెంటనే అవి ఏంటి అని అడగకుండా, సరే నీ కండిషన్స్కి నేను ఒప్పుకుంటాను అనేశారు ప్రియంవద గారు. ఆవిడ మాటలకి విక్రాంత్ నవ్వుతూ, అత్తయ్య కూల్, కంగారు పడుకు, ముందు నా కండిషన్స్ ఏంటో విను అని మైత్రిని చూశాడు. తనలో ఇంతకు ముందున్న భయం, కంగారు లేదు. విక్రాంత్ మీద నమ్మకంతో ఏం జరుగుతుందో అని చూస్తూ ఉంది అంతే. తన మీద నమ్మకం మైత్రి కళ్ళలో స్పష్టంగా కనిపిస్తుంటే చాలా సంతోషపడ్డాడు విక్రాంత్. మళ్ళీ ప్రియంవద గారిని చూస్తూ, అత్తయ్య, నాకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది, కానీ నీకు నాన్న మాటిచ్చారంటున్నావు కాబట్టి ఎలాగో మా పెళ్ళి ఇంకా రిజిస్టర్ అవ్వలేదు. సో నేను లాస్యాని పెళ్లి చేసుకోవడానికి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. కానీ నాకు ఇన్ని రోజుల నుండి మైథిలి బాగా అలవాటైపోయింది. మా పెళ్ళి ఎలాంటి పరిస్థితుల్లో జరిగినా మా మధ్య మంచి బాండింగ్ ఏర్పడింది. తను నా పట్ల చూపించే బాధ్యత, కేరింగ్, అభిమానం, గౌరవం, ఇంకా చెప్పాలంటే నేను తనలో మా అమ్మను చూసుకుంటున్నాను. తనకేమైనా అయితే ఇదిగో ఇక్కడ అంటూ తన గుండె మీద చూపుడు వేలు పెట్టి చూపిస్తూ, చాలా నొప్పిగా ఉంటుంది. తను లేకుండా నాకు ఒక్క క్షణం కూడా గడవట్లేదు. అంతెందుకు, నేను మొన్న న్యూయార్క్కి వెళ్ళినా నా ధ్యాసంతా మైథిలి ఏం చేస్తుంది, ఎలా ఉంది, ఏం తింటుంది, టైంకి తింటుందా లేదా, ఇవే ఆలోచనలే. అందుకే అక్కడ వర్క్ వీలైనంత వరకు తొందరగా పూర్తి చేసుకుని తిరిగి వచ్చేసాను. తిరిగి వచ్చాక అర్థమైంది, నాలాగే తను కూడా నేను లేకుండా ఉండలేకపోయిందని. నువ్వు చెప్పినట్టు నేను మైథిలిని వదిలేసి లాస్యని పెళ్లి చేసుకుంటే తను నాతో మైథిలిలా సంతోషంగా ఉండగలుగుతుందా? తను సంతోషంగా ఉంటూ నన్ను సంతోషపెట్టగలుగుతుందా? నా మొదటి కండిషన్ ఇదే అత్తయ్య. లాస్య నాతో సంతోషంగా ఉండగలదని నువ్వు నాకు నమ్మకం కలిగేలా చెయ్యి. ఖచ్చితంగా నేను తన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పాడు. ఆ మాటలన్నీ విన్న ప్రియంవద గారికి నోట మాట కరువైంది. లాస్య ఎప్పుడు ఆవిడతో చెబుతూ ఉండేది, విక్రాంత్ వరుసకు బావైనా తనని ఎప్పుడూ ఒక అన్నలాగే చాలా బాగా చూసుకునేవాడని. అలాంటిది వాళ్ళకి పెళ్లి చేస్తే ఇద్దరు సంతోషంగా ఉండగలరా అని ఆలోచనలో పడింది ఆవిడ. విక్రాంత్ మాటలన్నీ విన్న మైథిలి మనసుకి చాలా రిలీఫ్గా అనిపించింది. మనసులో మాటని ప్రేమిస్తున్నానని చెప్పకనే చెప్పాడని మర్చిపోతూ అపురూపంగా చూస్తూ ఉంది విక్రాంత్ని. విక్రాంత్ మైథిలిని ప్రేమగా చూసి చిన్న స్మైల్ ఇచ్చాడు. తర్వాత అరవింద్ మేఘనాని దగ్గరికి రమ్మని పిలిచాడు. ఇద్దరూ వచ్చి విక్రాంత్కి చెరువు వైపున నిలబడ్డాడు. విక్రాంత్ వాళ్ళిద్దరిని దగ్గరికి తీసుకుని, ఇక మేఘనా విషయానికి వస్తే అరవింద్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఇక మాకు దక్కడు అనుకున్న టైంలో తన ప్రేమతో మళ్ళీ విని మామూలు మనిషిని చేసి మా మధ్యని ఇలా నిలబెట్టింది. వీళ్ళిద్దరికీ ఒకరంటే ఒకరి ప్రాణం, ఒకరు లేకుండా ఒకరు బ్రతకలేరు. కానీ నా మాట విని ఇద్దరు దూరం అవ్వడానికి కూడా ఆలోచించరు. నువ్వు చెప్పినట్టే మేఘాకి రక్షిత్కి పెళ్లి చేస్తే వాడు అరవింద్లా మేఘనాని అంతే ప్రేమిస్తూ సంతోషంగా ఉండేలా చూసుకోగలడా? వాడు పెళ్లి చేసుకున్నాక మేఘనాని తప్ప పరాయి ఆడదాని కన్నెత్తి కూడా చూడకుండా ఉండగలడా? నా రెండో కండిషన్, నా మేఘ తను ప్రేమించిన వాడు తన జీవితంలో లేకపోయినా తాళి కట్టించుకున్న రక్షిత్తో సంతోషంగా ఉంటుందనే నమ్మకం కలిగించు. ఈ పెళ్లి కూడా వెంటనే జరిపిస్తా అని చెప్పాడు. విక్రాంత్ ఆఖరిగా వేసిన ప్రశ్న ప్రియంవద గారి మనసును దహించవేస్తుంటే, కొడుకు వక్రబుద్ధి, నీచపు ఆలోచనలు తెలిసి తనతో మేఘ మాత్రమే కాదు ఏ ఆడపిల్ల సంతోషంగా ఉండలేదని ఆవిడికి బాగా తెలుసు. కానీ బండరాయిగా కొయ్యి బారిపోయిన మనసు విక్రాంత్ మాటలకి పశ్చాత్తాపంతో రోధిస్తుంటే, అపరాధ భావంతో ఆస్తి కోసం ఇంతకు దిగజారిన తన మనసుని, తన మెదడిని ఆశ్రయించుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ విక్రాంత్ మేఘనలకి చేతులు జోడించి, నన్ను క్షమించండ్రా, వయసులో పెద్దదాయనైనా చేతులు జోడించి మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను. అహంకారంతో డబ్బు ఆశ పెరిగిపోయి నా కళ్ళు మూసుకుపోయాయి. అదే అహంకారంతో నా బిడ్డలకి తన బిడ్డలనిచ్చి పెళ్లి చేయను అన్నాడని నా అన్నను ఆఖరి చూపు చూసుకోవడానికి కూడా రాలేదు నేను. అంతటి మూర్ఖురాల్ని. నేను అంత పెద్ద తప్పు చేసి ఆ సమయంలో మిమ్మల్ని ఒంటరి వాళ్ళని చేసిన ఈ రోజు నన్ను ఈ ఇంట్లో ఉండనిచ్చావంటే అది మీ నాన్న ఉన్నతమైన పెంపకానికి సంకేతం. ఇదేరా మీ గొప్పతనం. మనది ఒకే రక్తమైనా నువ్వు ఆలోచించినంత గొప్పగా నేను ఆలోచించలేకపోయానురా విక్కీ. ఈ అత్తను క్షమిస్తారా అని బాధతో ఆవిడ చేసిన తప్పులు ఒప్పుకొని క్షమాపణ కోరుకుంది. ఆవిడ నుండి ఈ మార్పే కోరుకున్న విక్రాంత్ ఆవిడ చేతులు పట్టుకుని అవి తన తలపై వేసుకుని,
నువ్వు మమ్మల్ని క్షమాపణ అడగడం ఏంటత్తయ్య? ఎక్కడైనా పెద్దలు పిల్లల్ని దీవిస్తారు కానీ ఇలా చేతులు జోడించి క్షమాపణ అడుగుతారా? మాకంటూ ఉన్న పెద్ద దిక్కు నువ్వు మాత్రమే అత్తయ్య. నువ్వు కూడా మాకు దూరం అవ్వడం మాకు ఇష్టం లేదు. ఇన్నాళ్ళకైనా మమ్మల్ని అర్థం చేసుకున్నావు, మాకదే చాలు అని అనగానే ఆవిడ ఆప్యాయంగా విక్రాంతిని దగ్గరికి తీసుకుని నుదుటిన ముద్దు పెట్టుకుని గుండెలకి హత్తుకున్నారు. విక్రాంత్ మైథిలికి సైగ చేయగానే తను కూడా వచ్చి ఆవిడ దగ్గర ఆశీర్వాదం తీసుకుంది. ఆవిడ మైథిలిని కూడా క్షమాపణ అడిగింది. మైథిలి నవ్వుతూ, ఎక్కడైనా అమ్మ పిల్లల్ని క్షమించమని అడుగుతారా అనగానే మైథిలి మనసు ఎంత ఉన్నతమైనదో అర్థమైంది ప్రియంవద గారికి. ఆవిడ నవ్వుతూ మైత్రిని దగ్గరికి తీసుకుని నుదుటిన ముద్దు పెట్టి, నాకు ఈ రోజు నుండి లాస్య మాత్రమే కాదు, నువ్వు కూడా నా కూతురువే అన్నారు. ఆ మాటకి మైథిలి విక్రాంతులు చాలా సంతోషించారు. తర్వాత మేఘన అరవిందును దగ్గరికి తీసుకుని క్షమాపణలు అడిగి వాళ్ళను కూడా ఆశీర్వదించారు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.